చి ఎప్పుడు పాచంతకాయ పచ్చడిలాగా చచ్చి అంటావు. ఎంజాయ్ చేయాలని లేదు నీకు, అసలుకి కలిసి ఉండాలని ఉండదు. ఏంది నువ్వు అసలుకి అన్ని రోజు చచ్చి అంటావు, కానీ నా మాట అసలు వినవు నువ్వు. అదేంటి మామయ్య అలా అంటావు? చెప్పు ఇంకా ఏందో. దేవుడు మనకి ఎన్ని విషయాలు హెల్ప్ చేశాడు, ఆ విషయంలో దేవుడికి థ్యాంక్స్ చెప్పొద్దా? ఎంతో మందికి జాబ్ లేకుండా ఉన్నారు, కానీ దేవుడు మనకి జాబ్ ఇచ్చాడు. జాబ్ ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పొద్దా? తల్లిదండ్రులు లేని పిల్లలు ఎంతమంది ఉన్నారు. నాకు అమ్మ నాన్న, నీకు అమ్మ నాన్న, అన్ని వాళ్ళ ప్రేమ రాగాలు పెరిగే భాగ్యం ఇచ్చాడు దేవుడు. దానికి నువ్వు మనం థ్యాంక్స్ చెప్పే పని లేదా? నేను దేవుడిని అడిగినప్పుడు, అయ్యా నేను నర్సింగ్ చదువుకునేటప్పుడు మా మమ్మీ చనిపోయింది కదా, అప్పుడు మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెంట్ అయిన తర్వాత డెలివరీ టైంలో నాకు మా అమ్మ లేదు డాడీ, దేవుడా నాకు మా అమ్మ లేదు, నాకు నార్మల్ డెలివరీనే అవ్వాలి అని అనుకున్నప్పుడు, నేను వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వకూడదు అన్నప్పుడు దేవుడు నా అడిగిన కోరిక తీర్చలేదా? దానికి దేవుడికి నేను థ్యాంక్స్ చెప్పొద్దా? చెప్పాలి, చెప్పేది ఇంకా. అంతేకాదు, ఎంతో మందికి అన్నం లేక అనాథలుగా ఉంటున్నారు. మనకి దేవుడు తినటానికి వేసుకోవటానికి బట్టలు ఇచ్చాడు. మనకి ఎంత ఇచ్చాడు, బట్టలు ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు. దాన్ని బట్టి మనం దేవుడికి థ్యాంక్స్ చెప్పొద్దాం? దేవుడు నాకు ఈరోజు నా పుట్టినరోజునంటే ఎంతోమంది నాకన్నా చిన్నపిల్లలే చనిపోయారు, వాళ్ళకు ఆయుష్ ఇవ్వాలి. దేవుడు నాకు నూతన సంవత్సరం అనే దయా కిరీటం ఇచ్చాడు. అలాంటప్పుడు దేవుడు నా ఆయుష్ పొడిగించినప్పుడు నేను దేవుడికి దాన్ని బట్టి నేను థ్యాంక్స్ చెప్పొద్దా? అంతేకాదు, నాకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. నాకన్నా నా ఏజ్లో ఉన్న వాళ్ళు, నాకన్నా చిన్న వాళ్ళకి ఎంతమందికి బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, ఎన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వాళ్ళకి ఇదేని భాగ్యం నాకు ఇచ్చాడు కదా, నాకు ఆరోగ్యం ఇచ్చాడు కదా. దాన్ని బట్టి దేవుడికి నేను థ్యాంక్స్ చెప్పొద్దా? దాన్ని బట్టి థ్యాంక్స్ చెప్పొద్దా? నాకు పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో? గొడ్రాళ్ళుగా నిందలు అనుభవిస్తూ ఉన్నారు ఎంతమంది ఉన్నారు. కానీ నాకు దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. దాన్ని బట్టి నేను దేవుడికి థ్యాంక్స్ చెప్పొద్దా? భర్త లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, విధవరాళ్ళు ఎంతమంది ఉన్నారు. దేవుడు కానీ నాకు నీలాంటి మంచి భర్తని ఇచ్చాడు, నాకు సపోర్ట్గా ఉండే భర్తని ఇచ్చాడు. దాన్ని బట్టి నేను దేవుడికి థ్యాంక్స్ చెప్పొద్దా? అదన్నీ కాదు మామయ్య, అన్నిటికైనా ముఖ్యమైనది, ఇంపార్టెంట్ది, నేను నరకంలో పడిపోకుండా ఉండాలని దేవుడు నా కోసం ప్రాణత్యాగం పెట్టి నన్ను రక్షణలోకి నడిపించాడు, నన్ను నరకాల నుంచి తప్పించాడు. దాన్ని బట్టి నేను దేవుడికి థ్యాంక్స్ చెప్పొద్దా? ఇన్ని చేసిన దేవుడికి నేను ఏం చేసినా తక్కువే. అలాంటిది నా సంతోషమైన, ఆనందమైన, దుఃఖమైన అన్ని దేవుడిలోనే. అర్థమవుతుందా? సరే, ఓకే, కానీ సరే, సారీ, సరే, చర్చికే వెళ్దాము, రెడీ ముందర అయితే వెళ్దాం. థ్యాంక్ యూ మావయ్య. ఓకే, గుడ్.